ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్ములు మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయాన మీరు మీ కుటుంబాలంతా ఎలా ఉన్నారు? మరి మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? దేవుని అత్యంత కృపలు మీరంతా బాగున్నారని, మీ పరిస్థితులన్నిటిలో దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తున్నారని, ఆయన మాటను బట్టి మీరు బలపడుతున్నారని నమ్ముతున్నాను. దేవుడు మానక ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారంటే, నిన్ను విడువక నిన్ను మరువక మాట్లాడుతున్నారంటే, నీవు ఏడవకూడదని, నీవు సిగ్గుపడకూడదని, నీవు ఓడిపోకూడదని దేవుడు ప్రతిరోజు తన మాట నీకు వినిపిస్తున్నారు. నేనున్నాను, ధైర్యంగా ఉండు, నేను ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టను, ఎవరు విడిచినా ఎవరు మరిచినా నేను నిన్ను మరువను, నిన్ను విడువనని ప్రతిరోజు మాట్లాడుతున్నారు. ధైర్యంగా ఉండు. మాట ఇచ్చిన ప్రభువు నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి ఆయన ఇస్తున్న ప్రతి మాటను గట్టిగా పట్టుకోండి, ప్రార్థనలు పోరాడండి. తండ్రి వాగ్దానం ఇచ్చారు, నమ్మదగిన వాడు నా జీవితంలో నెరవేర్చినందుకు వందనాలని. ప్రార్థనలో పోరాడని యాకోబు వలె అద్భుతాలు చూడబోతున్నారు. అదేవిధంగా మీరు ఇంకెవరికైనా ప్రే రిక్వెస్ట్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. వాక్యం చివరిలో మనందరం కలిసి పోరాడదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అనేకుల కొరకు దేవునికి దగ్గరగా ఉందాం. ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన కార్యాలు పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుమో, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అనేకమైన భారాలు నీ ఎదుట ఉన్నాయా? ఒత్తిడి తట్టుకోలేక ఈ భారాలు నేను మోయలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నానని నలిగిపోతున్నావా? ప్రభు నీకు తెలియజేస్తున్న అద్భుతకరమైన మాటను ఒకసారి గమనించు. ఒక్కసారి ప్రభు నీతో మాట్లాడుతున్న మాటను వినండి. నీ పనుల భారాన్ని నేను మోస్తాను, నా మీద ఉంచు. నీవు పూర్తిగా నా మీద వేయగలిగితే ఇక నీ మనసులో కూడా భయపడకుండా, కంగారు పడకుండా, కలవరపడకుండా, ఏడవకుండా నేను నా ప్రభుపై వేశాను, నా ప్రభువుకు అప్పగించాను, ఆయన చేస్తున్నారని పూర్తిగా నాపై ఆధారపడగలిగితే నేను బాధ్యత తీసుకుంటాను నీ భారాన్ని మోయడానికి. అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా సఫలమవుతాయి. ఎందుకంటే నేను చెయ్యలేని కార్యం ఏదీ లేదు, సమస్తము సాధ్యమవుతుంది నా చేతుల్లో, సమస్తాన్ని నేను చేయగలనని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు మొయ్యలేకపోతున్నావని భారాన్ని, అది ఉద్యోగ భారమైన, వ్యాపార భారమైన, ఆర్థిక భారంతో నలిగిపోతున్నావా, అనారోగ్య భారంతో నలిగిపోతున్నావా, మానసికంగా కృంగిపోయి మానసికమైన బాధతో నలిగిపోతున్నావా, కుటుంబ బాధ్యతనే భారంతో నలిగిపోతున్నావా, అప్పుల బాధతో నలిగిపోతున్నావా, ఉద్యోగ సమస్యలనే భారంతో నలిగిపోతున్నావా, నీవు ప్రారంభించిన పనులు మధ్యలోనే ఆగిపోయి ఇక భారం నేను మొయ్యలేను అనుకుంటున్నావా, నీ పిల్లల భారాన్ని నువ్వు మొయ్యలేను అనుకుంటున్నావా, వారి చదువులు, వారి సెటిల్మెంటు, వారి వివాహాలు, వారి భవిష్యత్తును నేను ఏమాత్రం తీర్చిదిద్దలేనని ఆ భారంతో నలిగిపోతున్నావా? నీ మార్గం ఏదైనా, నీ భారం ఏదైనా ఆయనకు అప్పగించు. నీవు ఆయన నమ్మి మౌనంగా ఉండు. ఆయన నీ పక్షంగా నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఈ మానసిక ఒత్తిడితో, ఈ భారముతో అలసిపోయి, కృంగిపోయి, కలవరపడుతూ నీ భారాన్ని మొయ్యలేనప్పుడు దాన్ని దేవుని పాదాల చెంత వదిలే. మనుషులు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. ఆయన పాదాల చెంత వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండు, ఆయనను స్తుతిస్తూ ఉండు. నీ ఉద్దేశములన్నీ కూడా సఫలమవుతాయి, ఆయన సఫలపరుస్తాడు. నా జీవితంలో ఉన్న ఈ కొండ లాంటి భారాలు నేను నా జీవితంలో ముందుకు సాగకుండా చేస్తున్నాయి, ఆత్మీయంగా ముందుకు సాగకుండా చేస్తున్నాయి, నా భవిష్యత్ అంతటిని అంధకారంగా చేస్తున్నాయి. ప్రభువులో ముందుకు కొనసాగకుండా ఈ భారాలన్నీ నన్ను వెనక్కి లాగుతున్నాయి.
ఈ భారాలతో నేను నా జీవితంలో ఏది సాధించలేను, నేను ముందుకు వెళ్ళలేను అని కృంగిపోతున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ప్రభు సెలవిస్తున్నారు, నీ అభివృద్ధికి, నీ ఆత్మీయతకు, నీ క్షేమానికి, నీ ఉన్నతమైన భవిష్యత్తుకు ఆటంకంగా ఉన్న నీ భారాన్ని నాపైన వేయండి, నేను మోస్తాను. ఇంతవరకు నీ స్వంత శక్తితో మోయడానికి ప్రయత్నించి ఓడిపోయావేమో. నా భారాన్ని ఎవరు మోస్తారని ఎవరి కొరకు ఎదురు చూచావేమో. ఎవరైనా నన్ను ఆదుకుంటే బాగుండని ఎదురు చూచావేమో. నా ఆలోచనలన్నీ సఫలమయ్యే దినం ఏదైనా వస్తుందో లేదో, అవన్నీ సఫలమవడానికి ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో ఎదురు చూచావేమో. నీ స్వంత బలముతో నువ్వు పోరాడితే అలసిపోతావు, విసిగిపోతావు, కలవరపడతావు, ఇక మొయ్యలేనంటావు, నేను బ్రతకలేనంటావు, నాకు మరణం తప్ప వేరే దారి లేదంటావు. అయితే దేవుని బలంతో గనుక నువ్వు ముందడుగు వేస్తే, నీ భారాన్ని దేవునిపై వేసి ఆయన చేతులకు అప్పగిస్తే, కొండలాంటి నీ భారాన్ని సహితం ఆయన మోస్తాడు. నీవు శక్తి లేదని కృంగిపోతున్నావు, ఇవన్నీ మోయడానికి నాకు శక్తి సరిపోవడం లేదు, నాకు శక్తి లేదని ఏడుస్తున్నావు కదా, కృంగిపోతున్నావు కదా. ఈ సమయంలోనే ప్రభు పాదాలు పట్టుకో. నీ భారమంతా ఆయన పాదాల చెంత వదిలే, నీ కన్నీరంతా ఆయన పాదాల చెంత వదిలే, నీ బాధ్యతలన్నీ ఆయన పాదాల చెంత వదిలే. విరిగి నలిగి కృంగి ఉన్న ఈ సమయమే దేవుడు నీ జీవితంలో బలంగా పనిచేసే సమయం. కాబట్టి ఎంత మాత్రం అధైర్యపడక దేవుని పాదాల చెంత నీ భారాన్ని పెట్టు. అయ్యా, నా స్వంత శక్తితో నేను ఓడిపోయాను, నా స్వంత బలముతో నేను ఓడిపోయాను, నీ శక్తి కొరకు ఎదురు చూస్తున్నానయ్యా, నీ బలము కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. నీ శక్తి చేత నేను సాధించగలను, కానీ నా శక్తి చేత నేను సాధించలేనని ఈరోజు పూర్తిగా నీ ఓటమును అంగీకరిస్తూ దేవుని జయం కొరకు మొరపెట్టు. అవునయ్యా, నా స్వంత శక్తి సరిపడం లేదయ్యా అని ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? నా స్వంత బలముతో ఓడితి, నా మార్గమందు జారితి, నా స్వంత బలముతో ఓడితి, నా మార్గమందు జారితి, ఈ దిక్కులేక ఏడ్చితి, నీ పాదం పట్టి వేడితి, ఏ దిక్కులేక ఏడ్చితి, నీ పాదం పట్టి వేడితి. నా శక్తి నీవే, నా ముక్తి నీవే, నాదు యేసయ్యా. నా శక్తి నీవే, నా ముక్తి నీవే, నాదు యేసయ్యా. గాయపడిన నీ చేతులలోన నన్ను నేను అర్పించుకున్నాను. గాయపడిన నీ చేతులలోన నన్ను నేను అర్పించుకున్నాను. చిరకాలము నా యేసులో కృపాక్షేమములే, చిరకాలము నా యేసులో కృపాక్షేమములే. గాయపడిన నీ చేతులలోన నన్ను నేను అర్పించుకున్నాను. చిరకాలము నా యేసులో కృపాక్షేమములే, చిరకాలము నా యేసులో కృపాక్షేమములే, కృపాక్షేమములే. తండ్రి, నీకు వందనాలు. ఈరోజు కూడా మమ్మల్ని విడిచిపెట్టక, మమ్మల్ని మరిచిపోక మాతో మాట్లాడారు, సూటిగా మాట్లాడారు, స్పష్టంగా మాట్లాడారు. మమ్మల్ని సజీవులుగా ఉంచి మాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు. నేనున్నాననే ధైర్యంతో మమ్మల్ని నింపుతున్న దేవా నీకు వందనాలు. మా శక్తి చేత, మా బలము చేత మేము అనేక సార్లు ఓడిపోతూ వస్తున్నామయ్యా. ఇదిగో నీ శక్తి కొరకు రోజు వేడుకుంటున్నాం.
మా స్వంత శక్తి చేత, మా స్వంత బలము చేత మేము ఓడిపోతున్నామయ్యా. నిజమే తండ్రి, పైనుండి సహాయం మాకు కావాలయ్యా, పైనుండి శక్తి మాకు కావాలయ్యా. ఎంతమంది ఈరోజు భారాలు మొయ్యలేక వారి పనులు భారముతో నలిగిపోతూ నేను ఓడిపోయానని చేతులు ఎత్తేశారో, ఈరోజు వారి పనుల భారమంతా నీ పైన వేసుకుంటున్నామయ్యా. వారు చెయ్యలేనిదంతా నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారికి అసాధ్యమైనదంతా నీ చేతులు పెడుతున్నాను తండ్రి. వారికి బదులుగా మీరు మోసి వారి జీవితాన్ని తేలిక చేస్తున్నందుకు వందనాలు. ఎంతమంది వారి భారాన్ని పాదాల దగ్గర విడిచిపెట్టారో వారి యొక్క బాధ్యతలన్నీ మీరు మోయండి. వారి ఉద్దేశాలన్నీ మీరు సఫలపరచండి. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే వారి ప్రార్థన వినపాలు తెలియజేస్తున్నారు పరిశుద్ధాత్ముడా, మరి ముఖ్యంగా ఎంతమంది అయితే వారి ప్రార్థన అవసరం కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి. సమస్తాన్ని సాధ్యపరచగలిగిన వాడవు, అద్భుత కార్యాలు చేసే గొప్ప దేవుడవు తండ్రి. ప్రతి జీవితంలో ఇప్పుడే నీ శక్తిని పంపించండి. ప్రతి జీవితాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. ప్రతి కుటుంబంలో మీరు అడుగుపెట్టండి అయ్యా. ప్రతి సమస్యలు మీరు అడుగుపెట్టండి అయ్యా. వారు ఓడిపోతున్న ప్రతి దాన్ని మీరు తీసుకొని మీరు జయింపు చేస్తున్నారని నమ్మి మా ఆత్మీయ కుటుంబం అంతటి నేను బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండి రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు భారంతో ఉన్నారా, నలిగిపోతున్నారా? భయపడకండి, దేవుడు వాగ్దానం ఇచ్చారు, మీ భారాన్ని నేను మోస్తానని. మీ ప్రతి భారాన్ని ప్రభువు పైన వేయండి, విడుదల పొందుకోండి. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే వాగ్దానం లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఎవరైనా వాక్యం వినలేని బాధలో, శ్రమలో, శోధనలో ఉంటే వారందరికీ తప్పక వాక్యాన్ని వినిపించండి. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. వారు విశ్వసిస్తే అద్భుతం చూస్తారు. అందువల్ల వాక్యాన్ని అనేక మందికి పరిచయం చేయండి, దాని ఫలాన్ని పొందుకోండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయంలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.